చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నిఫ్టీ చార్ట్ చూస్తున్నాము. నిఫ్టీ గత 6 వారాలుగా డ్రాప్ అవుతూనే వచ్చింది. అండ్ ఇప్పుడు దీన్ని మనము వన్ డే క్యాండిల్ చూస్తే రీసెంట్గా మనం ట్రెండ్ లైన్ గీసిన ఈ ట్రెండ్ లైన్ పైనుంచి వచ్చే ట్రెండ్ లైన్ ఈరోజు అది క్రాస్ చేసింది. ఒకవేళ దాన్ని సపోర్ట్గా తీసుకొని పైనకి వెళ్ళినట్లయితే ముందుకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంది 25,000 వరకు. ఇదంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి గ్లోబల్ ఇష్యూస్ వల్ల మేబీ పడిపోవచ్చు. అండ్ రీసెంట్గానే ట్రెండ్ ఊపందుకుంది కాబట్టి మేబీ పాసిబిలిటీస్ ఉన్నాయి 25,000 వరకు వెళ్ళడానికి. ఒకవేళ ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ రేంజ్లో ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు 15 మినిట్స్ క్యాండిల్ చూసినట్లయితే చూడండి, మార్నింగ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి కొద్దిగా రిట్రేస్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి పైనకి వెళ్ళి మళ్ళీ అదే ట్రెండ్ లైన్, ఇంతకుముందు మనం చూసిన ట్రెండ్ లైన్ని సపోర్ట్ తీసుకొని పైనకి వెళ్తూ వచ్చేసింది. నేను చెప్పే టార్గెట్ ఏంటంటే ఫ్యూచర్లో మేబీ ఎక్కడుంది మళ్ళీ రెసిస్టెంట్ దీంట్లో 24,750 ఆ రేంజ్లో ఉండొచ్చు. ఆ తర్వాత మనకి ఖచ్చితంగా 25,000 వరకు నిఫ్టీ వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి చూసి గ్లోబల్ ఫ్లూస్ తోటి వెళ్ళండి.